వీడియో అయితే కంప్లీట్‌గా చూసేసేయండి. ఎందుకంటే మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ఈ వీడియోలో ఇచ్చేస్తున్నాను. మీరు చూడాలనుకుంటే చూసేయొచ్చనమాట. ఈ ప్లేస్ కూడా చాలా బావుంటుంది. ఎక్కడ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మీరైతే వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయన్నమాట. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అంతకంటే ముందైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ రోజు అయితే మా ఇంటికి ఒక 90 కిలోమీటర్స్ దూరంలో ఒక మంచి ప్లేస్ అయితే ఉంది అని చెప్పి మాకు వేరే వాళ్ళు చెప్పారనమాట. సరే ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా వెళ్ళి చూద్దాము, మనతో పాటు మన సబ్స్క్రైబర్స్కి కూడా చూపించేద్దాము అనేసి అయితే బయలుదేరాము. 90 కిలోమీటర్స్ అంటే మేము కార్లోనే జర్నీ అయితే చేస్తున్నామండి. ఇది మాకు సమ్మర్ అయితే వచ్చేసింది కాబట్టి హ్యాపీగా మనం ఏ టైంలో అయినా తిరిగేయచ్చు. ఎందుకు అంటే ఈవినింగ్ 9 వరకు కూడా మనకి ఇక్కడ వెలుతురు అయితే బాగానే ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం ఎలాగుంటుందో అలాగైతే ఉంటుందన్నమాట. ఇంక ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంతకు ఎక్కడికి వెళ్తున్నావు అది చెప్పవేంటి అనుకుంటున్నారు కదా. ఏం లేదు, మేము దగ్గరలో అదే ఇది వచ్చేసి ఎడిలైడ్లో ఉందన్నమాట. ఫస్ట్ అయితే డీటెయిల్స్ చెప్తాను. ఇది వచ్చేసి ఆస్ట్రేలియాలో ఎడిలైడ్లో ఉందన్నమాట. ఎడిలైడ్లో వచ్చేసి మెయిన్ సిటీ నుంచి 90 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. దీని పేరు వచ్చేసి గూల్వా బీచ్ అనమాట. చాలా బాగుంది ప్లేస్ అయితే, చూస్తున్నారు కదా. మేము వచ్చే దారిలో చాలామంది పర్సనల్గా వాళ్ళ బోట్స్ అయితే తీసుకొచ్చుకుంటారు. ఇక్కడ చాలామంది పర్సనల్గా వాళ్ళ బోట్స్ ఉంటాయి. అవి తీసుకొని అయితే రైడ్స్కి అయితే వెళ్తుంటారు అనమాట. సముద్రంలో ఇట్లా రివర్లో ఇట్లాగంతా వెళ్తూ ఉంటారు. మాకు ఇక్కడ మేము ఏం చూడడానికి వెళ్తున్నాము అనేది ఇంతకీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. వీటి పేరు వచ్చేసి సీ లయన్స్. నార్మల్గా అయితే మేము విన్న పేరు వేరే అనమాట. అంటే నేను గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు తెలిసిన పేరు అయితే సీ లయన్స్ అంటారు అనేసి అయితే తెలిసిందనమాట వీటిని. అవి చూడడానికైతే వెళ్తున్నాను. ఇంతకీ ఈ బ్యూటిఫుల్ లొకేషన్ ఎలా ఉంది అనేది కూడా నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంతకీ ఈ బ్యారేజెస్ వచ్చేసి 1940లో అయితే కట్టారనమాట. అదే అండి, సీ లయన్స్ అయితే చూడడానికి వెళ్తున్నాం కదా. అవి చూడాలి అంటే మనము ఈ బ్యారేజ్ మీద నుంచి అయితే వెళ్ళాలి. మనకి ఎట్లా ఏంటి అనేది అయితే కంప్లీట్గా చూపిస్తున్నారు, చూశారు. ఇటు నుంచి అయితే మనం అటు సైడ్కి అయితే వెళ్ళాలన్నమాట. అవి చూడాలి అనుకుంటే మనం మధ్యలో నుంచి అయితే వెళ్ళలేంలేండి. ఎందుకంటే ఎందుకు అనేది కూడా మీకు ముందు ముందు వీడియోలో అయితే చూపిస్తూ ఉంటాను. మీలో ఎంతమంది ఇలాంటి బ్రిడ్జ్ మీద నడిచారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు దీని మీద నడుస్తూ ఉంటే అయితే కొంచెం కళ్ళు అయితే తిరిగాయి అనమాట. కానీ నేనైతే కళ్ళు మూసుకొని ఈ కింద రోడ్ ఆ బ్రిడ్జ్ ఎలా ఉంది అనేది అయితే వీడియో షూట్ చేశాను. తర్వాత చూసుకున్నా అనమాట నేనే నడిచానా అని. చూస్తున్నారు కదా ఎలా ఉంది అనేది జూమ్లో అయితే చూపిస్తున్నాను. మనకి దీని మీద నడుస్తూ ఉంటే కింద వాటర్ కూడా మనకి పైకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. నాకు ఒక్కదానికే అనిపిస్తా, మీకు కూడా అనిపిస్తా ఇట్లాంటి బ్రిడ్జ్ల మీద వెళ్ళేటప్పుడు మధ్యలో ఏమో ఇది విరిగిపోయి నేను కింద పడిపోతానేమో, విరిగిపోయి కింద పడిపోతే ఎలా ఉంటానో అన్నట్టు నాకు చాలా నెగిటివ్ థాట్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. నాలాంటి థాట్స్ ఉండేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీలో అనేది కూడా చెప్పండి. ఇక్కడ కొంచెం దూరం వెళ్ళంగానే మాకు ఇలా కొంగలు అయితే కనిపించాయి. వీటిని కొంగలు అంటారో ఏమంటారో అనేది కూడా మీరే చెప్పండి. వీటి ముక్కు చూసారా ఎంత పొడుగుందో, అది కూడా పింక్ కలర్లో అయితే ఉంది. కొన్ని అయితే ఆరెంజ్, పింక్ అలాగైతే ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా బ్రిడ్జ్ మీద మేము నడుస్తుండేది, అదంతా షూట్ చేశాను. ఈ కొంగ చూసారా మాకు ఎలా ఈత కొట్టాలి అనేది అయితే నేర్పిస్తుంది అనమాట. ఏం లేదు, జస్ట్ 2 కాళ్ళు ఆడిచ్చేసేయండి అని అయితే చెప్తుంది అనమాట. అంటే మన భాషలో నేను చెప్పాలి, దాని భాషలో అది చెప్పింది. నాకు కొంగ భాష కూడా వచ్చు అనమాట, అందుకని జస్ట్ ఫర్ జోకింగ్. తర్వాత అయితే ఇంక ముందు వీడియోలోకి అయితే వెళ్దాం రండి. అసలు అయితే ముందుకు వెళ్తే ఉంటాయి. ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. దీన్ని ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారు. నేనైతే ఇది ఫస్ట్ టైమే చూశాను. దీంట్లో కొన్ని అయితే నేను ఇంకా నిజమే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇదైతే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. చాలా దూరం, అంటే ఆల్మోస్ట్ ఒక సగం దూరం వెళ్ళిన తర్వాత అయితే ఇలాగైతే మనకి ఇట్లా కనిపించింది అనమాట. గేట్స్ ఓపెన్, ఇదంతా కూడా. ఇక్కడ వచ్చేసి బోట్స్ అవన్నీ ఉంటాయి. అదిగోండి అసలు ఎంత బాగుందో చూడండి, చిన్నగా నిద్రపోతా ఉంది, యాక్టింగ్ చేస్తుంది. మీరు కళ్ళు బాగా గమనించండి, దాని కళ్ళు వీళ్ళు చూస్తున్నారా లేదా అని కళ్ళు తెరిచి అయితే చూస్తుంది ఒక్కొక్కసారి. అదో చూసారా దొంగది ఎట్లా చూస్తుందో. వీళ్ళు చూస్తున్నారని యాక్టింగ్ అయితే స్టార్ట్ చేసింది అనమాట. అంటే మనం వీడియోలు పెట్టామనేసి దానికి కూడా ముందు తెలిసిపోయినట్టుంది. చూసారా ఇది ఎలా ఉంది. ఇంతకుముందు ఇవి ఎప్పుడైనా చూసారా? చూడడానికి కొంచెం భయం వేసింది. కాకపోతే ఇక్కడ అసలు విషయం ఏంటో తెలుసా, మా పాప ఇది కావాలని ఏడ్చింది. అది ఇవ్వండి నేను ఆడుకుంటాను, నన్ను అక్కడికి పంపించాను, నేను తాకాలి అని. ఇదైతే నాకు స్విమ్మింగ్ ఎలా చేయాలి అని అయితే చూపిస్తుంది. చూస్తారా, జస్ట్ సింపుల్ ఇలా అనేసి చూపిస్తూ ఉంది అనమాట. నేను జస్ట్ జోకింగ్ మాట్లాడుతున్నాను, దీన్ని సీరియస్గా తీసుకొని నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్. ఇంకోటి ఇక్కడ మంచి ఇన్ఫర్మేషన్ అన్నాను చూసారు, ఈ బోటింగ్ అయితే పర్సనల్ బోటింగ్స్ అండి ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ మనము ఇట్లా బోటింగ్కి వెళ్ళాలి అనుకుంటే పర్టికులర్ టైమింగ్స్ అయితే ఉంటుంది, అమౌంట్ కూడా ఉంటుంది. మేము వెళ్ళిన టైం అటు ఇటు కాదు. అంతేకాకుండా మాకు ఇంకా వేరే ప్లానింగ్స్ కూడా ఉన్నాయి చూడాల్సినవి. సో అందుకని మేము బోటింగ్ తీసుకోలేదన్నమాట. చూస్తున్నారు కదా, ఈ బోటింగ్ అయితే ఈ పెద్ద మనిషి అయితే తీసుకున్నాడు. ఈ పెద్ద ఆయన చూసారు ఎంత సాహసం చేసేస్తున్నాడో. పెద్ద ఆయన గెట్టయినేనండు, దాన్ని పట్టుకొని లాగేసి ఆ బోట్ అక్కడ ఆపేద్దామని అయితే చూశాడు. కానీ అది ఆగకపోయేసరికి చేయి పట్టుకొని అక్కడ ఉన్న తాడైతే
మొత్తానికి బోట్ అయితే ఆపేశాడనమాట. ఎందుకు ఆపారు అంటే ఈ బోట్ అనేది అటు సైడ్ వెళ్ళాలి వీళ్ళంతా కూడా ఈ బోటింగ్ చేసుకుంటూ. అటు సైడ్ వెళ్ళాలి అంటే వాటర్ ఫ్లో అనేది లెవెల్ కరెక్ట్‌గా ఉంటేనే మనం అటు సైడ్ వెళ్ళగలుగుతాం. ఒక్కసారిగా గేట్ ఓపెన్ చేశారనుకోండి వాటర్ అంతా ఇటు సైడ్ ఎక్కువ వచ్చేసి ఈ బోట్స్ అనేవి కొట్టుకోబోతాయి అన్నమాట. అందుకనేసి అలా కాకుండా అక్కడ గేట్స్ అనేది క్లోజ్ చేసి కొంచెం వాటర్ అనేది ఇటు సైడ్ రిలీజ్ చేస్తారనమాట. అలా రిలీజ్ చేసినప్పుడు వాటర్ ఫ్లో అనేది ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఈ బోటింగ్ అనేది అటు సైడ్కి వెళ్ళగలుగుతాం. ఒకేసారి 4-5 బోట్లు వస్తున్నాయి కదా అనేసి ఈ గేట్ అయితే ఓపెన్ చేయలేదు, అటు గేట్ కూడా క్లోజ్ చేయలేదు. చూస్తున్నారు కదా 4-5 బోట్లు ఒకేసారి వచ్చిన తర్వాత ఆ గేట్ అయితే క్లోజ్ చేశారనమాట. మీరు ఎప్పుడన్నా చూసారా ఇట్లాంటి గేట్లు క్లోజ్ చేసేది? నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నాను. నాకైతే భలే షాకింగ్ అనిపించింది. ఇట్లా కూడా ఉంటాయా అని అయితే నేను ఇక్కడే చూసాను. నేను మాట్లాడుతున్నాను కదా అనేసి నా మాటలు వినకండి. అక్కడ ఒకటి గమనించండి, అక్కడ వాటర్ లెవెల్ అనేది చూస్తున్నారు కదా, అంటే నార్మల్గా తడి ఉండేది ఆ గోడని చూడండి. ఆ గోడ దగ్గర మనకి 3 స్టెప్స్ అయితే ఉంది కదా వాటర్ ఫ్లోకి. అదొండి నేను చూపిస్తున్నాను కదా, అక్కడ అదంతా కూడా ఫుల్ అయిపోతుంది అనమాట. ఎక్కడి వరకు అయితే తడి ఉందో అన్ని వాటర్ అయితే ఇప్పుడు రిలీజ్ చేయాలి వాళ్ళు. ఖచ్చితంగా అయితే రిలీజ్ చేస్తారు. మీరైతే చూస్తూ ఉండండి. ఇక్కడ బోటింగ్కి ఒకరు అట్లాగైతే ఫ్యామిలీ ఉంటారు కదా, వాళ్ళైతే నార్మల్గా చెప్పాలంటే ఫారినర్స్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళైతే హ్యాపీగా అంటే సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళే అనమాట. బోట్ కూడా పర్సనల్గా కొనుక్కునేసి ఇట్లాగైతే వచ్చేస్తున్నారు. చూసారా వీళ్ళైతే చక్కగా వెళ్ళిపోతున్నారు అనమాట. నాకు తెలిసి దీనికి కూడా ఏమన్నా ట్రైనింగ్ తీసుకోవాలేమో, అంటే మనం డ్రైవింగ్ చేయడానికి ట్రైనింగ్ అయితే తీసుకుంటాం కదా, అట్లాగా కార్ డ్రైవింగ్కి అట్లా ట్రైనింగ్ తీసుకున్నట్టు బోట్ డ్రైవింగ్కి కూడా తీసుకుంటారేమో, లేకపోతే ఎట్టంటే అటు వెళ్ళిపోతారు కదా, అందుకని చెప్తున్నాను అనమాట. చూసారా ఇంకొక బోట్ కూడా రావాల్సింది ఉంది. అది కూడా వచ్చేసిన తర్వాత ఒకేసారి వాటర్ లెవెల్ అయితే చేసేస్తారు. ఇవి మీరు ఇంతకుముందు ఎవరన్నా చూస్తున్నారా వాటరు లెవెల్ చేయడము అనేసి? వాటర్ లెవెల్ చేయడం ఎవరన్నా చూసారా? అది కూడా చెప్పండి. ఇదిగోండి గేట్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇందాక మనం నడుచుకుంటా వచ్చాము కదా ఇక్కడ దాకా, ఈ గేట్ అప్పుడు క్లోజ్లో ఉన్నింది మేము వచ్చినప్పుడు, ఇప్పుడైతే ఓపెన్ అయిపోయింది. ఒకవేళ మేము వెళ్ళాలి అనుకుంటే ఈ గేట్ అనేది క్లోజ్ అయ్యేంత వరకు నోరు మూసుకొని ఇటు సైడే ఉండాలన్నమాట. అటు సైడ్ వెళ్ళడానికి ఇంకా ఛాన్స్ లేదు. చూస్తున్నారా గేట్ అనేది చిన్నగా క్లోజ్ చేస్తూ ఉన్నారు. భలే ఉంది కదా, మీరైతే చూసేయండి. కాకపోతే అక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడైతే ఠాప్ అని ఒక పెద్ద సౌండ్ అయితే వచ్చి అక్కడ అటాచ్ అయితే అయిపోయింది అనమాట. అదండి ఇక్కడైతే మనకి ఓపెనింగ్ టైమింగ్స్, క్లోజింగ్ టైమింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ తోటి ఆ గేట్ క్లోజ్ అవ్వకుండా ఆపాలి అనుకుంటే ఈ రెడ్ కలర్ బటన్ ఉంది చూసారు, ఆ బటన్ నొక్కామంటే ఆ ఎమర్జెన్సీ గేట్ అనేది క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అవ్వకుండా ఆగుతుంది అనమాట. ఎక్కడ ఉండేది అక్కడ ఎమర్జెన్సీగా ఆగిపోతుంది. ఇవన్నీ ఆపరేట్ చేయడానికి ఒక ఆయన అయితే ఉన్నాడనమాట ఇక్కడ. ఇవన్నీ ఇంకోటి ఏంటో తెలుసా, వాళ్ళకి హై శాలరీ అయితే ఉంటుందంట. చాలా పే అయితే అంటే నార్మల్గా 1 అవర్కి $30 ఉంటుంది కదా, మినిమం $24 అట్లా అయితే ఉంటుంది స్టూడెంట్స్కి. వీళ్ళకైతే ఏమో $50-60 అట్లాగైతే ఉంటుంది అనమాట ఇక్కడ ఆపరేట్ చేయడానికి. చూసారా ఇంకో చిన్న గేట్ వచ్చి ఇది క్లోజ్ చేసేసింది అనమాట, అంటే మనం ఇటు సైడ్ వెళ్ళకుండా ఉండడానికి. ఇదిగోండి ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను, అదో జూమ్లో చూస్తున్నాను చూసారు, అక్కడ వాటర్ అయితే కొంచెంగా లీక్ అవుతూ ఉందన్నమాట. ఇటు సైడ్కి వాటర్ అయితే ఇటు సైడ్కి అక్కడ గమనించారా వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంది కదా, అది చూసారా ఇక్కడ కూడా మనకి వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. ఇలా ఇంక్రీజ్ అయినప్పుడు ఆ గేట్ అయితే ఓపెన్ చేస్తారు. ఎదురుగా ఉంది చూసారు, ఆ గేట్ అయితే ఓపెన్ చేస్తారు. ఇందాక వేరే గేట్ చేయించాను కదా, అది క్లోజ్ అయింది. సో ఈ వాటర్ అంతా అటు సైడ్ వెళ్లకుండా కలిసిపోకుండా ఇక్కడ మాత్రమే ఆగిపోయి ఈ బోట్లు అనేది హైట్కి అయితే వచ్చేస్తాయి అలా ముందుకెళ్ళిపోతారనమాట. ఇంకా వీళ్ళైతే ఇంజిన్ ఆపేసుకొని అదిగో అక్కడ థ్రెడ్స్ అయితే ఉన్నాయి చూసారు, ఆ దారాలు అయితే పట్టుకొని బోట్లు అయితే పట్టుకొని ఆపుకున్నారనమాట. భలే అనిపించింది నాకైతే చూడడానికి. వచ్చే వాళ్ళందరూ కూడా ఇదే రూట్లో రావాలి, ఎందుకంటే అటు సైడ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. అది కాక ఇటు సైడ్ బ్రిడ్జ్ అని చెప్పాను చూసారు, ఆ బ్యారేజ్ కింద అంతా కూడా గేట్స్ అయితే క్లోజ్లో ఉంటాయి. సో ఇటు వాటర్ అటు వెళ్ళలేదు. వాళ్ళు రిలీజ్ చేయాలి అనుకుంటే మాత్రమే రిలీజ్ చేస్తారనమాట. మీరు ఎవరన్నా చూసారా? ఇంకోటి ఏంటో చూసారా, ఇది 1940లో అనుకుంటా ఈ బ్యారేజ్ అనేది కట్టింది. ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. నాకైతే కొంచెం భయం వేసిందిలే ఆ బ్రిడ్జ్ మీద నడుస్తున్నప్పుడు. నేను చెప్పాను కదా ఇదేమన్నా ఇరిగిపోయి నేను లోపల పడిపోతానేమో అన్నట్టు భయం వేసింది అనేసి. నాలాంటి నెగిటివ్ వాళ్ళు ఎక్కువే ఉంటారు నాకు తెలిసినంతవరకు మనుషుల్లో, ఎందుకంటే నెగిటివిటీ ఎక్కువే ఉంటుంది కాబట్టి. అదిగోండి అక్కడ ఒక అతను పైన నుంచి అన్నారు చూసారు, ఆరెంజ్ కలర్ కోట్ అయితే వేసుకొని తనే అనమాట ఇది ఆపరేట్ చేస్తుండేది. లోపలికి వెళ్ళి ఆ గేట్ అయితే ఓపెన్ చేసి వచ్చారు. ఆ గేట్ ఓపెనింగ్ కూడా అది చాలా స్పీడ్గా అయితే అయిపోదండి, చాలా స్లోగా కొంచెంగా అయితే గేట్ ఓపెన్ అవుతూ ఉంటుంది. చూసారు కదా, అలా అయితే గేట్ అయితే కంప్లీట్గా ఓపెన్ అయిపోయింది. మనమైతే అటు సైడ్ వెళ్ళేదానికి లేదు, అక్కడ ఆపరేటర్ ఉన్నారు చూసారు, ఆ సైడ్ అయితే మనం వెళ్ళడానికి లేదనమాట. జస్ట్ ఆపరేటర్స్కి వాళ్ళకి మాత్రమే అక్కడ మాత్రం ఉండడానికి అవైలబిలిటీ ఉంటుంది. ఇంకా పెద్ద బోట్ అయితే కదిలిందనమాట. ఆ పెద్ద ఆయన ఉన్నాడు చూసాడు, ఆ పెద్ద నేనే ముందు పోతా అని స్టార్ట్ చేసుకున్నాడు బోట్ని అయితే. అది పెద్ద బోట్, ఇక్కడ ఉన్న అన్నిటికంటే కూడా అదే పెద్ద బోట్ అనమాట. అందుకే దాంట్లో పెద్ద ఆయన ఉన్నాడు చూసారా, ఎంత స్ట్రాంగో, కాలుతో నడుతున్నాడు.
మీరేమంటారు? ఈ వయసులో అంత సాహసం అయితే చేస్తారా మనోళ్ళు అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంక బోట్‌లన్నీ కూడా ఒక్కోటైతే కదిలిపోయినాయి. అన్నీ వెళ్ళిపోతా ఉన్నాయి. సరే మేము కూడా వెళ్ళిపోదాం. ఇంకెంతసేపు ఈ బోట్‌లే చూస్తాంలే ఇప్పటిదాకా చూసింది చాలు అనుకోనైతే ముందుకు కదిలాము. ఇంకోటేంటంటే ఇక్కడ ఇది హాఫ్ మాత్రమే చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ ఇది ఒక 10 మినిట్స్ వీడియో అయిపోయింది నాకు. ఇది కాకుండా దీన్ని మించిన వీడియో అయితే ఇంకోటుందనమాట. అది ఇంకో 2 డేస్‌లో అయితే రిలీజ్ చేస్తాను. దాంట్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇది చూసారా మళ్ళీ యాక్షన్ అయితే స్టార్ట్ చేసింది ఇది మేమున్నంత వరకు నేనైతే లెయ్యవే కొంచెం సేపు లెయ్యవే నేను వీడియోస్ తీసుకుంటే ఏదో ఒక చెయ్యవే అంటే అది బాత్రూమ్ చేసిందనమాట దాంట్లో. ఆ వీడియో అయితే స్కిప్ చేసేలాంటి చండాలంగా ఉంటుంది అనేసి. చూస్తున్నారు కదా దీని యాక్షన్లు ఇది అసలు మామూలుగా లేదు. దీని కథలు అయితే అట్లా పడుతుందనమాట ఇది. దీని తర్వాత దగ్గరలోనే ఆర్ట్ గ్యాలరీ ఉంది అని చెప్తే సరే చూద్దాం కదా అనేసి వెళ్ళాను. ఆర్ట్ గ్యాలరీ అంటే నేను మన ఊర్లో అలాగా పెయింటింగ్లు వేసి అట్లాంటివి ఏవో పెట్టుంటారులేమో అనుకొని వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే దిమ్మ తిరిగిందనమాట. ఆడుండేది ఆర్ట్ గ్యాలరీ చూసారా ఏమన్నా టాలెంటా ఇదేంది మనకు స్పూన్లు కనిపిస్తే ఆ స్పూన్లతో ఏం తిందాము అని చూస్తూ ఉంటాము. వీళ్ళు మాత్రం చూసారా ఈ కంగారోలు ఇవన్నీ చేశారనమాట. దీని ప్రైస్ కూడా $1,500 $2,000 అట్లా ఉంది. అంటే 50,000 ఒక్కొక్కటి ఇంకా 1,00,000 2,00,000 ఉండేది కూడా. ఇది చూసారా ఏదో బోసరవెల్లో ఉన్నట్టయితే ఉందన్నమాట. ఇవన్నీ ఫోక్ స్పూన్స్ ఉంటాయి చూసారు వాటితో తయారు చేశారు. ఈ కుక్క బొమ్మలు చూడండి మధ్యలో మిరియాలు గింజలు పెట్టినట్టయితే బ్లాక్ కలర్ పెయింటింగ్ అయితే వేశారు. ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా కాస్ట్ అయితే ఉన్నాయి. ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా హ్యాండ్ పెయింటింగ్స్. అక్కడ ఒక లేడీ అయితే ఉందన్నమాట. ఆ లేడీ అయితే వేసింది ఈ హ్యాండ్ పెయింటింగ్స్. ఈ బైక్ చూసారా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. ఈ బైక్ వేసుకొని అయితే ఎక్కడికి వెళ్తారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ స్పూన్ చూసారా వెనకాల ఆ స్పూన్ మీద కూర్చొని మనిషి ఇప్పుడు వెనకాల కూర్చునే మనిషి ఉంటారు చూసారు వాళ్ళు ఆ స్పూన్ మీద కూర్చోవాలి. కొంగ చూసారా నన్ను చూపించవా అని చెప్పి ఇట్లా తలెత్తి అయితే చూస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి $600 అంటే $500 అంటే 25,000 ఉంటుందండి. ఇంచుమించు 30,000 అట్లా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ చూసారా కమ్మలు ఇవన్నీ కూడా వీటితో తయారు చేశారు. ఫైనల్గా అయితే ఇవే అన్నమాట. ఆ సీ లయన్స్ బొమ్మలు కూడా ఉన్నాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అక్కడ నుంచి కొంచెం కొండ ఉంది. ఆ కొండ ఎక్కారు అంటే పెంగ్విన్స్ కూడా ఉంటాయి. మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్